నంద్యాల పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఓల్డ్ టౌన్ ప్రాంతంలోని వాసవి కళ్యాణ మండపంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్లో ఇరుక్కొని ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. నంద్యాల పట్టణం ఓల్డ్ టౌన్లోని వాసవి కళ్యాణ మండపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బేతంచెర్లకు చెందిన శారద, హరి దంపతులు వాసవి క్లబ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఈ కళ్యాణ మండపానికి వచ్చారు. ఈ క్రమంలో బిల్డింగ్లో పైకి వెళ్లేందుకు వారు లిఫ్ట్ ఎక్కారు. అయితే ఒక్కసారిగా తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా శారద లిఫ్టులో ఇరుక్కుపోయారు. చాలాసేపటి వరకు లిఫ్టులోనే ఉండిపోవడంతో శ్వాస ఆడక, తీవ్ర ఊపిరాడక ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు, నిర్వాహకులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శారద పరిస్థితి విషమించి కన్నుమూశారు. కళ్యాణ మండప నిర్వాహకుల నిర్లక్ష్యం, లిఫ్ట్ సాంకేతిక లోపమే శారద మృతికి కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి భర్త హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషాద ఘటనతో బేతంచెర్లలోని మృతురాలి కుటుంబంలో తీవ్ర శోకసంద్రం నెలకొంది. నిన్నటి దినం అనగా 9వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో ఈ నంద్యాల ఒకటో పట్టణ పరిధిలో ఉన్నటువంటి అమ్మవారిశాల ఎదురుగా ఉన్న వాసవి భవనంలో వనత అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఆ ప్రోగ్రాంకి సంబంధించి బేతంచెర్ల నుండి భీమిశెట్టి శైలజ అనే మహిళ తన కొడుకుతో పాటు అటెండ్ అయ్యింది. ఆ ప్రోగ్రాంకు గాను గ్రౌండ్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి పోతూ లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్లో దిగేటప్పుడు లిఫ్ట్ ప్రమాదవశాత్తు ఆమె మీద పడడం జరిగింది. ఇంజురీస్ అయిన తర్వాత ఆమె ఎన్ఐటీసీ హాస్పిటల్కు షిఫ్ట్ చేసినారు. ఈరోజు మార్నింగ్ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ విషయంలో వాళ్ళ కొడుకు నవనీత్ ఫిర్యాదు చేయడం ఏమంటే ఈ వాసవి భవన్ సరిగా ఉన్నటువంటి లిఫ్ట్ సరిగా పనిచేయలేదని చెప్పేసి, దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని, ఎటువంటి కాషన్ బోర్డ్స్ పెట్టలేదని చెప్పేసి ఈ రామ్ ప్రసాద్ అనే వ్యక్తి తర్వాత పాలక మండలి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి మాకు ఫిర్యాదు చేశారు. ప్రజెంట్ వాళ్ళ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. ఫర్దర్ అప్డేట్స్ మీకు తెలియజేస్తాం. ఆమె చనిపోవడానికి ప్రధానంగా శారద చనిపోవడానికి ప్రధాన కారణం ఏమంటే దాన్ని మెయింటైన్ చేసేటువంటి రామ్ ప్రసాద్ మరియు పాలక మండలి మెంబర్స్ యొక్క నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. తర్వాత అంటే పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే అపార్ట్మెంట్లు కానీ లేకుంటే ఈ షాపింగ్ మాల్స్ దగ్గర ఈ లిఫ్ట్లు కానీ సీసీ కెమెరాలు కానీ పీరియాడికల్గా వాటిని ఇన్స్పెక్ట్ చేస్తూ మెయింటైన్ చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాను.